రాజు విట్టేది ఫోటోలు తీసిన వీడియోస్ స్టార్ట్ అంత మొదటి స్వామి శరణం స్వామి శరణం రాజుగురు స్వామి గల దైవమే శరణమయ్యప్ప. మేము ఆగస్టు 20 నాడు శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం ముస్తాబాద్ నుంచి శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు రాజుగురు స్వామి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ శబరిమల నుంచి అయ్యప్ప శబరిమల కొండల వరకు జరిగే ఈ పాదయాత్రలో భాగంగా ఈరోజు 26వ రోజు తెలుగు 2 ఉమ్మడి రాష్ట్రాలు దాటి ఇప్పుడే కన్నడ ప్రాంత సరిహద్దుల్లోకి బయలుదేరుతున్నాము. ఆ స్వామి దయ వల్ల ఇప్పటికీ 610 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాము. అందరు స్వాములు కూడా చాలా ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు ఇప్పటికీ ఇంకొక 3-4 రోజులైతే బెంగళూరు చేరుకుంటాం, సగం చేరుకుంటాం. రాబోయే 17 తారీఖు నాడు ఆ దేవదేవుని దర్శనం ఉంది మాకు. 14-15 వరకు మేము పంపా చేరుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం. దీని అందరూ కూడా స్వాములు సంతోషంగా ఉన్నారు. గురుస్వామి గారి యొక్క సంకల్ప బలం, వారి సంకల్ప బలంతో స్వాములందరూ కూడా క్షేమంగా సంతోషంగా యాత్ర కొనసాగుతుంది. మా గురుస్వామి పాదయాత్రకు ఆనందయాత్ర అని పేరు పెట్టిరు. నిజంగా కూడా ఆనందయాత్రగా సాగుతుంది. జీవితంలో మేమందరం కూడా ఒకసారికి వెనుకకు మరి చూసుకుంటే ఏమేం చేసినాం జీవితంలో అంటే శబరిమల పాదయాత్ర అయినామని గొప్పంగా చెప్పుకునేంత కూడా జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇది కూడా జీవితంలో ఒక ఘట్టం కాబట్టి సంతోషంగా ఉన్నాం. అలాగనే మాకు దారి పొడవునా అంటే మా బంధువులు ముఖ్యంగా మా స్నేహితులు పెద్దలు చాలామంది కూడా అన్నదానాలు రోజు భిక్షలు అల్పారాలు పెడుతుండ్రు. ఎంతోమంది ఇతోధికంగా ఆర్థిక సహాయాలు చేస్తుండ్రు. వారందరికీ కూడా ధన్యవాదాలు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు మాకు ఆర్థిక సహాయం చేసిన ప్రతి స్వామి మీద ఉండాలని కోరుకుంటూ అట్లే మా మండలము ప్రజలు, మా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు, మా అందరు కూడా పాడి పంటతోటి పిల్ల పాపలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అనే దాని మీద గురుస్వామి గారి యొక్క ఆలోచనతో పోతున్నాం. అట్లే భిక్షలు కూడా మేము రోజు ఒక్కరిని ఇద్దరిని అడిగితే వాళ్ళ నుంచి వాళ్ళు రోజు ఒక 5-6 మంది దాతలు ముందుకు వస్తుండ్రు. ముఖ్యంగా దాతలు మేము ఒకరికి చెప్తే గూడెం ప్రవీణ్ అని ఉంటాడు, మేము ప్రవీణ్ అన్నకు ఒకరికి చెప్తే ప్రవీణ్ అన్న ఒక 5-6 చేయించాం. అట్లే మన మిత్రుడు మా అందరికీ ఆప్తుడు పోర్తుగల్ అడ్వకేట్ న్యాయవాది మా వెంకటరమణ ఉంటే తనకు చెప్తే తనకు ఒక 5-6 ఇట్లా అందరు కూడా మేము 1-2 అనుకుంటే కూడా ఒకరి నుంచి చాలామంది భిక్ష కార్యక్రమం 11,111 కూడా పంపిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారందరినీ వారి కుటుంబాలను అయ్యప్ప స్వామి ఎప్పుడు కూడా క్షేమంగా చూడాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంకొక 1 రోజులు మా యాత్ర భగవంతుడు ఈ విధంగానే నడిపించాలని కోరుకుంటూ స్వామియే సింగిల్